బాబు చిన్న కంప్లైంట్ పెట్టారు మీ మీద. హాస్టల్లో మెనూ ఫాలో అవుతున్నారా? మెనూ ఫాలో అవుతున్నారా? లేదు, మెనూ ఫాలో కావట్లేదు. చికెన్ ఎన్ని రోజులు ఇస్తున్నారు వారానికి? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు? మెనూలో ఇస్తున్నారా, పిల్లలకి ఇస్తున్నారా? ఒకసారి ఇస్తున్నాను. నేను ఫోన్లో మాట్లాడిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడికి వచ్చింది. టోటల్గా లేపేస్తా ఉన్నారు. లేదంటే ఎట్లా? లేదంటే నేనేమన్నా ఊరికే వస్తానా టైంపాస్కి ఉన్నా కదా? రేపు మీకు ఇప్పుడు 1400 ఇస్తున్నారు కదా, 1600 ఇస్తారు రేపు జూన్ నుంచి. మీరు ఖచ్చితంగా మెనూ ఫాలో కావాలి, లేకుంటే ఇబ్బంది పడతారు. 17 మంది పిల్లలు ఒక దగ్గర ఉన్నాడమ్మా. అందరూ ఒక దగ్గర ఒక రూమ్లోకి రండి అమ్మా. అటెండెన్స్ రిజిస్టర్, మీ అటెండెన్స్ రిజిస్టర్ ఏరా రేయ్. బాగానే పెడతారా అన్నం? చికెన్ ఎన్నిసార్లు ఇస్తాను వారానికి? మీకోసం వచ్చింది మేము, టైంపాస్ కాదు, అర్థమైందా? పోదాం పోదాం బాబా. ఎన్నిసార్లు ఇస్తారు చికెన్? సండే ఇస్తారు, వెనస్డే వరకు. నువ్వు 2 days అంటారా? ట్యూస్డే సండే పెడతాను. 6, 7, 8 మంది. మీ 8 మందేనా ఉండేది? బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారా మీకు? ఏం పెడతారమ్మా? పొద్దున పూట మెనూ ఎక్కడుంది? మెనూ బోర్డు ఎక్కడుంది? మెనూ ప్రకారం వస్తున్నాయా? రావడం లేదా? మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మెనూ ప్రకారం పెట్టడంలే, అంతే. మీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు మంగళవారం సాయంత్రం చికెన్ పెట్టాలా, ఆదివారం మధ్యాహ్నం చికెన్ అండ్ తాలింపు రైస్, వెజిటబుల్ బిర్యానీ టైప్లో పెట్టాలి. వైట్ రైస్ పెడుతున్నారు కదా ఆదివారం కూడా. ఈరోజు వైట్ రైస్ కదా పెట్టింది. రాగి జావంగిరి ఇస్తున్నారా? ఎగ్ డైలీ ఒకటి ఇస్తున్నారా? 2 daysకి ఒకటి. మెనూ డివైట్ అవుతా ఉంది బాగా. ఎవ్రీడే బనానా ఇస్తున్నారా? నైట్ రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు మార్చి బనానా రోజు మార్చి ఇస్తారు, రోజు ఇవ్వాలి. యాక్చువల్గా ఏమి మిమ్మల్ని కొట్టేది చంపేది ఏం లేదురా, ధైర్యంగా మీరు చెప్పాలి. ఏమేమి ఎవరి సొమ్ము పెట్టడం లేదమ్మా. ప్రజల సొమ్ము ప్రభుత్వం మీకు ఇస్తూ ఉంది ఇక్కడ. బాగా వినండి, మీరు కరెక్ట్గా చెప్తే మేము ఏదైనా రెక్టిఫై చేస్తాం. అర్థమవుతుందా? మీ మెనూ ప్రకారం మీకు వడ్డించాల. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వడ్డిస్తూ ఉన్నారు అట్లే. ఏడన్నా 1, 2 డబ్బులు సంపాదించుకోవాలా, మీ కడుపులు కొట్టాలంటే కక్కుర్తి పడతారు వాళ్ళు. దాన్ని మీరు అవాయిడ్ చేయాలా. ఎందుకు ఇవ్వరండి మాకు మెనూ ప్రకారం? యూ మస్ట్ క్వశ్చన్ చేస్తారా? చేయాలరా. ఏంది చిన్న పిల్లలా మీరేమన్నా? చెప్పండి. పిల్లలు కాదు కదమ్మా, ఇది పెద్దవాళ్ళు. మీరు క్వశ్చన్ చేయండి. ఎందుకు ఇవ్వరు సార్ మాకు మెనూ ప్రకారం అని అడగాల. 1400 rupees per month గవర్నమెంట్ పే చేస్తూ ఉంది వితౌట్ రైస్. వంట వాళ్ళకి సపరేట్గా ఇస్తుంది డబ్బులు. అటువంటిప్పుడు మెనూ ప్రకారం ఇవ్వకుంటే ఎట్లా? ఎన్ని గ్రామ్స్ చికెన్ ఇవ్వాలో తెలుసా మీకు? ఒకసారి చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలో తెలుసా? తెలీదా? 100 grams ఇవ్వాలి. ఏమేమి మెనూ ఏమేమి ఇస్తారు, ఎన్ని గ్రామ్స్ ఇస్తారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ మినిమం నాలెడ్జ్ ఉండాలి మీకు. మెనూ బోర్డే లేదా? అంతే, క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకు అడగాలి మీరు గట్టిగా? ఎందుకు ఇవ్వరండి మెనూ? ఎందుకు డిస్ప్లే చేయరు అని అడగండి. ఏది న్యూ లాంచ్? లాంచ్ గించితో పని లేదమ్మా. పర్ హెడ్ 1400 rupees ఇస్తుంది గవర్నమెంట్. అంటే 47 రూపాయలు దాదాపు. రేపు జూన్ నుంచి 1600 ఇస్తూ ఉంది. అంటే 53 రూపాయల 33 పైసలు పర్ డే. దాంట్లో మీకు అడ్జస్ట్ చేయాలా. దాంట్లో మీకు వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా, ఎగ్ ఇవ్వాలా డైలీ,
ఇవన్నీ తీసుకో, ఫోటో తీసుకోండి. మెను, దిస్ ఈజ్ ఫర్ యువర్ మెను బాబు, ఇది మీ మెను. తీసుకోండి, ఫోటో తీసుకోండి, పెట్టుకోండి, అడగండి, క్వశ్చన్ చేయండి. ఎందుకు అడగడం? మీరు అడగాలని బాధ్యత ఉంది మీకు. యు ఆర్ నాట్ ఎ కిడ్స్, ఇంత పెద్ద పిల్లలు మీరు. ఏం వార్డను ఇంకొకరు వాళ్ళ సొమ్మేం పెట్టడం లేదు ఇక్కడ. గవర్నమెంట్ వాళ్ళు డ్రా చేస్తున్నారు వాళ్ళు, అర్థమవుతుందా? మీ క్వశ్చన్ చేసే ధైర్యం ఉండాలా. ఏంది ఎల్లకాలం ఏమి బానిసలా మీరేమన్నా? కాదు కదా, గవర్నమెంట్ మీకు ఇస్తున్న రైట్ రా, ఇది రైట్. ఎవరే ఉద్దరికి దానానికి ఏం పెట్టడం లేదు ఇక్కడ. వాళ్ళు డబ్బులు కొట్టుకోవడం, మీకు పెట్టకపోవడం, మీ కడుపులు కొట్టడం ఏంది? అర్థమవుతుందా? ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి ఆ మెను చూపించి, ఎందుకు ఈ మెను ప్రకారం పెట్టరని. నా నెంబర్ ఉందా మీ దగ్గర? రాసుకో. ఏం మా కార్డ్స్ ఉన్నాయా? రా స్వామి, బోర్డులకి స్టిక్కర్లే. మీరు మంచిగా వీడియోస్ తీయండి, మీకు పెట్టే ఫుడ్ గిడ్డు ఏదైనా కానీ. మేము ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ మాకు చెప్పాడు వీడియోలు తీసి మాకు పెట్టమని, మీరు సరిగ్గా ఇవ్వకపోతే అని మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళను. అర్థమవుతుందా? వాట్సాప్ ఉంది, వాట్సాప్కి ఆ వీడియోలు పెట్టండి నాకు. ఆన్ ద స్పాట్లో అక్కడ కూర్చొని ఇక్కడ ఇంటికి పంపిస్తా ఎవరినైనా సరే, సమస్య లేదు అక్కడ. ఇది మీ కడుపులు కాల్చేదానికి, మీ కడుపులు కొట్టేదానికి ఎవరికి హక్కు లేదు. పేద పిల్లల కోసం ఇదంతా చేసేది. అర్థమవుతుందా? బీ స్ట్రాంగ్ మ్యాన్. మీరు క్వశ్చన్ చేసి ధైర్యం రావాలి మీకు, ఏదైనా కానీ. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? బీ కేర్ఫుల్. చెప్తాను నేను, రేపు పిలిపిస్తావు వీళ్ళను. పోతావు నువ్వు ఇంటికి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు మధ్యాహ్నం ఏం పెట్టాలా? చికెను, రైస్. ఏం రైస్? ఫ్రైడ్ రైస్. ఏం పెట్టినావు ఈరోజు నువ్వు? వైట్ రైస్ పెట్టినావు. ఏమి ఎందుకు 47 రూపాయల 33 పైసలు రోజుకు ఎందుకు సరిపోవడం లేదు మీకు? 1400 రూపాయలు పర్ క్యాపిటల్ వస్తుంది మీకు పర్ మంత్. మీకు రేపు జూన్ నుంచి 1600 ఇస్తా ఉన్నారు. 53 రూపాయల 33 పైసలు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం వితౌట్ రైస్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తే ఎట్లా? లేదు బాబు, ఎగ్స్ డైలీ ఇవాళ ఇవ్వడం లేదు, చికెన్ ట్వైస్ ఇవాళ వారానికి ఇవ్వడం లేదు. ఇదేది ఓపెన్ సీక్రెట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం లేదు సరిగా మెనూ ప్రకారం. మెనూ బోర్డు ఎక్కడ చూద్దురా? మెనూ బోర్డు చూద్దురా ముందు. మెనూ బోర్డు లేకపోతే నువ్వు ఆనే పోతావు ఇంటికి. పా చూపి, మెనూ బోర్డు చూపి నాకు. ఏమన్నా డైనింగ్ టేబుల్ రా, రేపు రా. ఎల్లుండి సాయంత్రం, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తిలో కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. రా. కొత్తగా బాబు, కొత్తగా పాతగా అనేది కాదు ఇక్కడ సమస్య. ఎందుకు మీరు మెనూ ప్రకారం ఫాలో కావడం లేదు? ఎందుకు మెనూ ప్రకారం ఇవ్వడం లేదు? మీకు ఏమైనా బిల్స్ పెండింగ్ ఉన్నాయా? చెప్పండి, నేను చేపిస్తా. దాని గురించి టెన్షన్ లేదు. మీకు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మీరు కరెక్ట్ టైంకి పెట్టుకుంటా ఉన్నారా? మరి ఎవరు మీ వెండర్స్? ఎవరు వాళ్ళు? ఎందుకు కరెక్ట్ రావడం లేదు మీకు? ఉంది కదా ఇక్కడ చికెన్ కర్రీ మంగళవారం, ఎందుకు ఇవ్వడం లేదు మరి? తాలింపు అన్నం అంటే ఏందండి? తాలింపు అన్నం అంటే ఫ్రైడ్ రైస్ కదా, మరి ఇస్తున్నారా? వైట్ రైస్ ఇచ్చారు ఈరోజు. ఏం పిల్లలండి, ఎస్టీ పిల్లలు, వాళ్ళ కడుపులు కొడితే మీకేమొస్తుంది స్వామి? పోతావు. ఏం పెడతామయ్యా? ఎవరు మీ డీడీ గారు? ఎవరు? తెమ్మని ఫోని. కాదండి, పిల్లలను మీరు ఇట్లా చేయడానికి నాకు కంప్లైంట్ ఉంది మీ మీద. ఏది పేపర్ తీసుకురామా ఒకటి. అది ఏ బాబు, అన్నీ ఒకటే బతుకు. బాయ్స్ హాస్టల్ తెలుసు, ఈ హాస్టల్ తెలుసు. మేము పిల్లలతో మాట్లాడితే తెలుదా? రే, ఈ మెనూ ప్రకారం ఫాలో కావాలంటే ఒప్పుకోవద్దండి మీరు, ఎవరినైనా సరే. ఏమి అర్థమవుతుందా? డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోండి, కంప్లైంట్ చేయండి. లేకపోతే ఫుడ్ కమిషన్ నెంబర్ ఉంది కదా మీ కాడ, మెసేజ్ పెట్టండి, వీడియో తీసి. మాకు పెట్టలేదు సార్ ఈరోజు అని. హలో డీడీ గారు, నమస్తే అండి. నేను కదిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నానండి. ఇక్కడ డీవేట్ అవుతుంది పూర్తి స్థాయిలో మెను. దీనికి తగిన సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎక్కడో ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చి అడిగేంత వరకు ఇక్కడ డీవేట్ అయితే మీరంతా అధికారులు ఏం చేస్తున్నారండి సార్? వాట్ ఎవర్ మేబీ అండి, ఏ మెనూ కంటిన్యూ, ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే మెనూ కంటిన్యూ అవుతుంది కదా. మీ ఒక్క కదిరిలోనే కాదు కదా, ఒక సత్యసాయి జిల్లాలోనే కదా. మేమేమంటున్నాము, ఎప్పుడుదన్నా కానీ నేను అనేది రేపు జూన్ నుంచి మీకు 1600 చేస్తున్నారు. 53 రూపీస్ 33 పైసా పర్ డే ఒక స్టూడెంట్ పడుతుంది. అదేనండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏదైనా కొంచెం చికెన్ 100 గ్రామ్స్ ఇవ్వాలా?
ఇష్టం వచ్చినట్టు అసలు వైట్ రైస్ చికెను ఏదో పశువులకు వేసినట్టు లేకుంటే కన్నా అడుక్కుండే వాళ్ళకి పెట్టినట్లు పెడితే ఎట్లండి? పిల్లలకు వాళ్ళకి రైట్ ఉంది కదండి, ఆ రైట్ను మనం డివైడ్ చేసానికి మనకు రైట్ లేదండి. లేదు సార్. మెనూ టోటల్ డివైడ్ అవుతుందండి. ఎగ్ ఇవ్వడం లేదు. వినండి వినండి సార్, నేను అంతా డిస్కషన్ చేసి ఫైనలైజ్ ఒక కంక్లూజన్కి వచ్చి మీతో మాట్లాడుతున్నానండి. మెనూ డివైడ్ అవుతా ఉంది, ఎగ్ ఇవ్వడం లేదు, ఫ్రీ వీక్లీ ట్వైస్ ఇస్తున్నారు. చికెన్ వీక్లీ ట్వైస్ ఇవాళ వన్స్ ఇస్తున్నారు, అది కూడా సండే ఓన్లీ వైట్ రైస్ చికెన్ ఇస్తా ఉన్నారు. లేదండి, మీరు డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 3 o'clock అక్కడ మాకు రివ్యూ మీటింగ్ ఉంది కలెక్టరేట్లో. మీ ఇక్కడ ఉండే వార్డన్ దీనికి సంబంధించిన వాళ్ళు, ఈ హెచ్టీ హాస్టల్కి సంబంధించిన వాళ్ళని తీసుకొని అక్కడ మీరు అటెండ్ కావాలండి. రేపు వచ్చి మీరు మార్నింగ్ నాకు నా దగ్గరికి రావాలంటే మార్నింగ్ హిందూపూర్లో ఉంటాను. రండి, మాట్లాడాలి ఈ విషయం మీద. తప్పదండి, మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం ఈ విషయంలో. ఎస్.